జీవించువారు ఇక మీదట వారి కొరకు కాక యేసు కొరకు జీవించాలి, యేసు ప్రేమనే పంచాలి. ఎందుకో తెలుసా, దేవుని వాక్కు మనకు వస్తే గుంటలో నుండి లేపేవాడు ఆయన. వాక్కు బ్రతికించుద్దట. దేవుని స్తోత్ర. తాము పడిన గోతిలో నుండి నీ వాడిని లేపుతానంటాడు. దేవుని స్తోత్ర. అది కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో ఉంది. మన ద్వారమును ప్రవేశిస్తారట. రొట్టె రుచిగల పదార్థాలు వారి నోటికి అసహ్యం అవుతాయట. కానీ యోబు గ్రంథం 33లో కూడా ఉంది. కనుక ఏం చేస్తారు తెలుసా, అట్టి వారికి వేలాది దూతల్లో గనుడకు ఒక దూత మధ్యవర్తి అయితే వారి నిమిత్తం దేవుని బతిమాలుకుంటే పూర్వపు స్థితి ఇస్తాడట. ఏది? కరుణ చూపి
పాతాళములోకి దిగి వెళ్ళకుండా వాడిని విడిపిస్తాడట. దేవుని స్తోత్ర. గోతిలోకి వెళ్తమే కాదు, పాతాళములోకి వెళ్ళిపోతాడు. అన్న సమూయేలుని ఇచ్చాక ఆత్మతో పాటలు పాడింది. పాతాళానికి పంపుచు దానిలో నుండి విడిపించేవాడవు నీవే అని. బైబిల్ మిషన్ పాస్టర్ గారు ఆనందరావు గారు అని, కంసాలపల్లి అని, ఆ పాస్టర్ గారు వచ్చి మీతో దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడంట కదా అన్నాడు. మాట్లాడతాడు అన్నాడు. ఆయన మాట్లాడకుండా ఉండలేడు. దేవుడు మాట్లాడకుండా ఉండలేడు. ఆయనకి ఇష్టం లేని వారితో మాట్లాడతాడు. మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే స్నేహితుడు మాట్లాడినట్టు దేవుడు వచ్చి ఆ గుడారంలో మాట్లాడేవాడట. ఇశ్రాయేలీలు ఎక్కడో పాలెంలో ఉండి నమస్కారం చేసుకునేవారు. మేఘం దిగ్గానే దేవుడు మోషేతో మాట్లాడతాకు వస్తాడని తెలుసు. అంతేకాదు, అబ్రహాం కూడా నా స్నేహితుడైన అబ్రహాం అని యెషయా రాశాడు. స్నేహితుడుగానే మాట్లాడాడు దేవుడు కూడా వచ్చి. ఎందుకంటే కూడా నడిచాడు. సొదొమ గొమొర్రా నాశనం చేస్తానని చెప్పుకుంటూ రాబోయే తరాలంతటికీ మూలపురుషుడు ఈయనే కదా, నేను చేయబోయేది దాస్తానేంటి, సొదొమ గొమొర్రాలు రెండు నేను నాశనం చేసేస్తానని చెప్పుదామని చెప్పాడు. ఎందుకు అంటే దాని పాపం నా దృష్టిలో ఘోరం అయిపోయింది కనుక అన్నాడు. కనుక ఆయన అన్నాడు, నీతిమంతులు కూడా చంపేస్తావా దుర్మార్గులతో పాటు అని. అందులో 50 మంది ఉంటే చంపుతావా? చంపను. 40, మళ్ళీ 30, మళ్ళీ 20లోకి వచ్చాడు. మళ్ళీ 10 అన్నాడు. 10 అయినా అన్నాడు. 10 అంటే ఇయ్యంకుళ్ళు ఇద్దరు, ఏప్రాళ్ళు ఇద్దరు. అంటే లోతు కుమార్తెలు ఇద్దరికి పెళ్ళి కుదిరిపోయింది, ఓకే చేసేసుకున్నారు, అయిపోయింది ఎంగేజ్మెంట్. అల్లుళ్ళు ఇద్దరు, ఏప్రాళ్ళు ఇద్దరు, ఇయ్యంకుళ్ళు ఇద్దరు, అల్లుళ్ళు ఇద్దరు, 6. యో భార్య, అదే లోతు భార్య, కూతుర్లు ఇద్దరు, 10 మంది అయిపోయారు ఆ పట్టణంలో. రైట్, బతుకుతారని ఊపిరి పీల్చుకున్నాడు ఎవరో, లేకపోతే దుమ్మంటూ ఉన్నాయి ఇద్దరా అన్ను. చాలామంది ప్రార్థనలు అంటారు, ఒక్కడున్నా బతికిస్తానన్నావు దేవా అంటున్నారు. ఒక్కడు కాదు, 10 మంది కాడికి వచ్చి ఆగిపోయాడు అబ్రాం. ఇంకొకసారి అడుగుతానండి, ఎన్నిసార్లు అడిగినా విన్నాడు. 10తో ఆగిపోయాడు, మనోళ్ళే ఉన్నారని. కానీ ఆ మనోళ్ళు కూడా అల్లుళ్ళు ఎగతాళి చేశారంట. ఈ దేశాన్ని దేవుడు నాశనం చేసేస్తున్నాడు, అగ్నితో నాశనం చేస్తా. వాళ్ళ కోళ్ళం చేశాడు. ఏప్రాళ్ళు ఎంకులు కూడా, ఓహో వీళ్ళ కూతుళ్ళు అందగత్తలని ఈయనకి చెప్పాడా, దూతలు వచ్చినాయా వీళ్ళ ఇంటికి, ఏదో అల్లరల్లరైపోయిన ఇంట్లో నుంచి చక్కగా చల్లని మాట చెప్తే వాళ్ళు ఏమో నమ్మలేదు. దేవుని స్తోత్రం. ఎవరిని ఎవరో రక్షించలేరు. దేవుడు మాట్లాడే మాట మనం శ్రద్ధగా వినాలి. ఇంటమే కాదు, అబ్రహాం ఎలా నడిచాడో, ఎలా తోడై ఉన్నాడో, ఇస్సాక్కి ఎలా తోడై ఉన్నాడో, యాకోబుకి ఎలా తోడై ఉన్నాడో, మోషే ద్వారా ఎలాంటి కార్యాలు చేశాడో, అలాగే యెహోషువ ద్వారా కూడా ఎలాంటి కార్యాలు చేశాడో, యెహోషువతో ఎలా మాట్లాడాడో, సీనాయి పర్వతం దగ్గర మోషేని చెప్పులు విడమన్నాడు. కానీ యెహోషువని కూడా మైదానంలో ఎవరు సేనాధిపతి కనబడ్డాడు, యెహోవా సైన్యాధిపతి. నువ్వు మా పక్షవాడువా ఎదురుపక్షవాడువా అని అడిగేశాడు యెహోషువ. నిజంగా యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులకు తెలిసింది. యెహోవాకు ప్రార్థన చేసి, సూర్యుడా గిబియోన్లాగా, చంద్రుడా నువ్వు అయ్యాలో ఇలా ఆగు అంటే సృష్టించిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు కనుక ఈయన సామాన్యుడు కాదని సూర్యుడు చంద్రుడు కూడా నిలిచిపోయి ఉన్నారట. ఒక రోజంతా
కనుక మన దేవుడు సైన్యములకు అధిపతియగు పరలోక సైన్య సమూహపు దూతలే కాదు, ఇది భూమిలో ఉన్నదంతా వినాలంట దేవుని మాట. ఆకాశమా దానికి ఉన్నాయంట చెవులు, భూమి చెవికు. నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారుగా చేస్తాను. వాడు నా మీద తిరగబడ్డాడు, నేను తిరగబడ్డాను. ఎప్పుడు మా అమ్మగారు చనిపోయినప్పుడు నీ సేవ చేయను, జానయ్య గారితో అదే మాట చెప్పాను. నేనేమన్నా లెక్క ఏంటి ఆయనకి? నేను చేయకపోతే ఏమన్నా తక్కువ ఆయనకి? ఆయన గురించి ఇంక చెప్పను, నాకేం చెప్పను. కదమ్మా వదలకూడదు. యేసు ప్రభు పరిచర్య మీ గురించి నేను విన్నాను. చనిపోయిన వాళ్ళు మీ చేతిలో బతికారు. పోనీ చెల్లమ్మ గారు మనవడు అంటే రాత్రి 1 గంటన్నరకి, పట్టపగలు సాయంకాలం 8:30కి ప్రెసిడెంట్ గారు మనవడు బ్రతకటం. అనేక ఊళ్ళోళ్ళు ఉండగా యేసు ప్రభు కూడా అంతటి దాన్ని నేను అంటలా, ఆయన ఆత్మ ఇచ్చాడు కనుక చెప్తున్నాను. యాయిరు కుమార్తెను వెళ్ళి బ్రతికించాడు. కాదనుకోవచ్చు, దానికి ఏదో వాత వచ్చిందేమో, చిన్నదాన లేని గట్టిగా కొట్టేలకు చెల్లుమని లేచిందని వచ్చి. ఎందుకంటే అప్పుడే పిల్లంగరు అవన్నీ పెట్టేసుకున్నారు, తీసుకుపోతే అక్కడ రెడీగా. యాయిరు వేసుకోసం వెళ్ళాడు. ఆయన వచ్చేదాకా ఇసుక్కుంటా ఈ యాయిరు కోసం చూడటమే సరిపోయింది. ఈ లోపల వదిలిపోద్దని తానాలు చేయించేదాకా చూసాం మనం. వీళ్ళందరినీ పిల్లంగురోవులు వాయించే వాళ్ళకి కౌరులు చేసి ఇవన్నీ చూసాం. కానీ అది నిద్రవుతుందేమో అనుకోవచ్చు. కానీ వెధవరాలి కుమారుడు పాడి మోసుకుపోతుంటే ఊరు వెలుపల ఎదురొచ్చాడంట. ఆయన నాయన అనే గ్రామానికి వెళ్తుంటే వెధవరాలి కుమారుడు ఒక్కగానొక్కడంటే ఇంకా లేడు పిల్లలు. ఏడుస్తూ ఆవిడ కూడా కట్టు వెనకాల వచ్చేస్తుంది. అమ్మ ఏడవకన్నాడంటే ఒక్క మాట. కానీ పాడిని ముట్టినప్పుడు అందరూ నిలిచారంటే వాళ్ళు లేచి కూర్చున్నాడు. కట్లిప్పు పోనేమన్నాడు. ఇది రెండవది. 6 బయట పట్టపగలు జరిగింది. యాయిరు కుమార్తె అంటే ఇంటిలోకి వెళ్ళి మంచం మీద ఆమెను లేపి ఆహారం పెట్టండి అన్నాడు. విచిత్రం. అయితే రెండవది పాడిని ఇంక మోసపోతున్నారు. అప్పుడు కూడా అని ఉంటారు ఏమని, అది భర్త పోయాడు కదా ఒక్కగానొక్క కొడుకని మనల్ని ఏమన్నా ఆగనిచ్చింది ఏంట్రా, నా కొడుకుని తీసుకెళ్ళకండి బాబో, తానాలు చేయించుకోండి బాబో అంట కూడా పడిపోయి లాగేసుకునేదిరా. ఆడికి ఏదో వచ్చింది, ఏ వాతో వచ్చింది, వీసిపోయి అంటాడు. మనం అందరం కలిపి పోయాడని తీసుకుపోతాడు. కానీ అది సావలేదు ఆ లెక్కలో అనుకుని ఉండొచ్చు. అందుకే లాజర్ని 4 రోజులు ఉంచాడు సమాధిలో. ఎందుకు ఉంచాడు? ఏడ్చేవాళ్ళు ఏడుతాకి, పలకరించేవాళ్ళు పలకరించొత్తాకి, ఇన్ని కూడా చేయించాడు. దేవుని స్తోత్ర. కనుక ఇవన్నీ అయిపోయాక ఏం జరిగిందో తెలుసా? 4వ రోజు ఇంచుక్క వస్తున్నాడు. ఆ మాటని మాట పరిగెత్తింది, మరియ పరిగెత్తింది. తర్వాత ఎక్కడుంచారు అని అడిగాడు. అదిగో సమాధానం. ఆయన మూలుగుతూ వెళ్ళాడంట అక్కడికి. ఎక్కడికి? సమాధి దగ్గరికి. దానికంటే ముందు లాజరు నిద్రిస్తున్నాడని శిష్యులకే చెప్పాడు. లాజరు నిద్రిస్తున్నాడని, మనం వెళ్ళి లేపాలన్నాడు. అంటే తోమ ఏమన్నాడో తెలుసా? ఇంకేంటి మనం కూడా చచ్చిపోతాకి వెళ్తున్నాం, లేపాలంటే చచ్చిది, మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకురావాలి ఇప్పుడు అనుకుంటున్నాడు. కానీ 4వ రోజు వెళ్ళినా ఆ రాయి తీయమంటే నేటికి 4 దినాలు అయిపోయింది. వాసన కొట్టొచ్చని వాళ్ళ సొంత అక్కే అంతే. అంతకుముందే చెప్పిందిలే, ఇప్పుడైనా నువ్వేమడిగినా నీ తండ్రి నీ మనం వింటాడని నాకు తెలుస్తుంది. అంటే ఇప్పుడైనా నీ తమ్ముడు బ్రతుకుతాడని చెప్తే వింటాడు దేవుడు అని. పునరుత్థానం అది బతుకుతాడని చెప్పింది. అంటే పని పెట్టుకుంటే కానీ పిలిచిన మాట పునరుత్థానములో తిరిగి లేచే
ఆ మాట కూడా నమ్మేసింది. మనం చచ్చిపోయినా తిరిగి లేస్తామంటే సమాధిలోంచి అని. ఆ సువార్త కూడా ఉంది. కనుక పునరుత్థానం అంటే అప్పుడు అన్నాడు, పునరుత్థానం నేనే, జీవం కూడా నేనే అన్నాడు. కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడాడు. కనుక ఎన్నటికీ చనిపోకుండా ఉండాలనే దేవుడు మనల్ని పిలిచి నమ్మదగిన వారమని మనల్ని బ్రతికించి అనేక సార్లు, ఎప్పుడో 4 కొడుకులు పుట్టకముందు, ఇంకో కూతురు పుట్టకముందు, 5 పిల్లలు పుట్టకముందు ఇదే గ్రామంలో ఉన్న మాకు నిజంగా సీరియస్ అని, ఆయనకి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినాయి అని, ఎక్కడ కాదు గుణేశ్వర హాస్పిటల్లో గుణేశ్వర కొడుకు డాక్టర్ అయ్యాడు. నిజంగా ఓ 15 రోజులు కూడా అక్కడ ఉంచాం. ఇంకొక నెలైనా ఉంచాలన్నాడు కదలకుండా. ఏ నిమిషమో డ్యామేజ్ అయిపోయింది, పోయినట్టే అని. కానీ ఆ రోజు నేను బూట్స్ బండి ఎదురొచ్చి, అది తాడేపల్లిగూడని సామాన్ దింపేదంట. ఇక్కడ సామాన్ దింపిన తర్వాత వెళ్ళిపోద్దంట నడుదోలు. ఈ లోపల వాళ్ళు వెళ్ళి భోజనం హోటల్లో భోజనం చేస్తారంట కొందరు క్యారేజీ తెచ్చుకున్న వాళ్ళు, ఇంజిన్ డ్రైవర్లు. అది నాకు అడ్డొచ్చి, ఇస్రాయేలీలకి ఎర్ర సముద్రం 2 పాయలు చేసామంట. నాకు ఆ సంగతి విన్నాను, ప్రత్యేకంగా చదువు కూడా కాదు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు, ఈ బూట్స్ నాకు అడ్డం వచ్చింది. నేను ఇప్పుడు ఈ పాలు, ఈ బియ్యం, 2 ఆడపిల్లల్ని ఎత్తుకుని సంకని, వీళ్ళిద్దరిని ఎత్తుకుని ఆ మెట్లన్నీ ఎక్కి దిగలేను. ఈ బూట్స్ వెనక్కి వెళ్ళాలి, ఇలా ఎదరకు కాదంట, వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి అదిగో ఆ బిల్డింగ్ కాడ ఆగాలి. ఆ గీటు చూడు, రంగులు ఉన్నాయి, దేవుడికి చెప్పటం అది. ఆ గీటు కాడ ఆగాలి, ఇంజిన్ మొత్తం ఇంజిన్ ఆపేయాలి. నేను ఇలాగ కింద నుంచి దిగి ఆ ప్లాట్ఫారం ఎక్కుతాను, పిల్లల్ని అట్టు దింపి ఈ మూట ఇవన్నీ పట్టుకెళ్తాను. గుణేశ్వర హాస్పిటల్ దగ్గర ఉన్న మా ఆయన గారికి పాలు ఇవన్నీ పట్టుకెళ్తాను. నాకు తెలివి లేదు, ఇక్కడి నుంచి రిక్షా కట్టించుకున్న చిన్నంతని కాడికి తెలివి లేదు. గుణేశ్వర హాస్పిటల్ గుమ్మాలో దింపుతాడు, నాకు తెలివి లేదు. ఎందుకంటే అక్కడ గేట్ వేసారనుకో గంటల తరబడి ఉండాలి, లారీలు బస్సులు అన్నీ వెళ్ళే వరకు అవి కూడా ఆగాలి ఈ రిక్షా. అందులో కూర్చుని ఉండలేక అక్కడ గేట్ వేస్తారనో ఏదో మొత్తం మీద తెలివి లేక చిన్నంతని కాడ దిగాను. ఇది ఎంత అండి, చిన్నంతని ఎక్కటం దిగటం. అంతేకాదు బూట్స్ బళ్ళ కింద నుంచి నేను నా పిల్లలు దూరటం, ఆ సంచి తీసుకుని చాలా తిప్పలు పడి ఉన్నానేమో. నాకు మాత్రం ఈ బూట్స్ దారి ఇవ్వాలి. ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది నిజమైతే అన్నాను, అనకూడదు కానీ అన్నాను. స్తుతులు చెల్లిస్తున్నాను, కూర్చున్నాను పిల్లల్ని ఎట్టుకుని. కూలీలకు తెలిసింది, వాళ్ళు అన్నారు ఆ బండి ఇప్పుడు వెళ్దమ్మా, అవతల వైపుకి వెళ్తాక ప్లాట్ఫారం దాడతాక కూర్చున్నావు అని అడిగారు. కుర్చీలో కూర్చున్నాను, నన్నే మీకెందుకు అని అడిగారు. అంత గర్వం నాకు, మీకెందుకు అన్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు. 2 అయ్యారు, ఏదో చెప్పుకుంటున్నాడు. నేను స్తుతులు పైకి చెల్లించట్లే, నోట్లో చదువుకుంటున్నాను, స్తుతింటున్నాను వెనక్కి వెళ్ళాలని. ఇదిగో మంత్రాలు చదివితే అది వెళ్దో, మీరేదో నోట్లో ఏదో అనుకుంటున్నాడు, అది వెళ్దో. మీరు ఇలాగ ఎక్కి అలాగే వెళ్ళవలసింది అవతల ప్లాట్ఫారానికి అని మళ్ళీ ఒకడు వచ్చి చెప్పాడు. పెద్దోళ్ళే వాళ్ళు, కానంటే వాళ్ళని మోటించుకో, ఎంత తెచ్చుకుంటావు, ఈ పిల్లల్ని కూడా ఎత్తుకోమంటే ఎత్తుకు తీసుకెళ్ళి మాకు సాయం చేస్తారంట. అది తెలియదు, ఉన్నాయి డబ్బులు, తెలివిలేదు, అది తెలియదు నాకు.
వీళ్ళు ఇలా అంటూ ఉన్నారు. అరుగో నలుగురు, ఈరోజు నలుగురు అయ్యారు, దిగిపోయారు చూడండి. అందులో ఒకళ్ళిద్దరు క్యారేజీ తెచ్చుకుంటారు. హోటల్కి వెళ్ళి, ఎక్కడ పెద్దవంతుని మీద అదేదో హోటల్ ఉండేది, మోడర్న్ కేఫ్కి వెళ్ళి ఇద్దరు భోజనం చేస్తారు, ఇద్దరు క్యారేజీలు తింటారమ్మా. అరుగో నలుగురు దిగేస్తారు. ఇంక ఈ బండి వెళ్దో, నువ్వు మెట్లెక్కి వెళ్ళవలసిందే అంటున్నారు. నేను వాళ్ళని అడగలా, వాళ్ళకి వాళ్ళు ఏంటో నాకు చెవుకాడ, మీకు అనవసరం అన్నాడు. వెళ్ళిపోయాడు. నా స్మరణకు అడ్డొస్తున్నారు వాళ్ళు స్మరించుకుంటుంటే. మనం ఇక్కడ స్మరిస్తే అక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడద్దట. దేవుని స్తోత్ర. ఆయన నామాన్ని స్మరించుతూ ఉండి వారి నిమిత్తం అక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలోకి వెళ్ళిపోద్దంట. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో, స్తుతిస్తున్నామో. ఈ లోపల దిగినోళ్ళు మళ్ళీ ఎక్కారు. వాళ్ళని చూశాను కళ్ళారా, దిగేసాడు. నాకుందా తెలివి, వాళ్ళకుందా? లేదో వాగుతున్నారు చూడు. అలాగే వెళ్ళి భోజనం చేస్తే చాలా టైం పడుతుంది, నేను అంతసేపు ఉండలేను. ఆయనకు కూడా ఇప్పుడు పాత బియ్యం పట్టుకెళ్తున్నాము, అన్నం పెట్టాలేమో, 12 దాటిపోతుందని చెప్పి అనుకుంటూ నిలబడ్డాను. వెనక్కి మొదలెట్టి వచ్చి ఎక్కేసాడు. ఎక్కేసి వెనక్కి నడుపుతున్నాడు. వెనక్కి నడవటమే కాదు, నేను ఎక్కడికన్నానో అక్కడికి వెళ్ళే ఇంజిన్ ఆగిపోయింది దూరంగా. అంటే ఇక్కడే ఆగితే నేను దిగను, నాకు దడ. గమ్మునాడు స్టార్ట్ చేస్తే దాని కింద ఉంటాను, పచ్చడి అయిపోతుంది. కానీ దిగను. నిజంగా అనగానే అక్కడికి వెళ్ళి ఆగింది. అమ్మా వెళ్ళిపోమ్మా, నీ గురించి వెళ్ళింది అది వెనక్కి. ఏమన్నా దింపాలేమో, 10, 20 ఉండుంటే సరుకు దింపెట్టక వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భోజనం చేద్దామని వీళ్ళు ఎక్కేశారు కదా ఈ నలుగురు మరి అంటూ చెప్పాడు. చెబితే ఇంచక్క దిగి ఈ పిల్లల్ని తీసుకుని అవతల గట్టుని దింపి నేను కూడా ఎక్కి, అక్కడ ఇప్పుడు కూడా ఉంటుంది, ఆ స్తంభానికి చుట్టూ కట్టాడు కూర్చుంటాకి. దాని మీద కూర్చుని యోన ఎలా చూసాడో నాకు తెలియదు. ఈ బండి నా కోసమే వెనక్కి వెళ్ళిందా, 10, 20 సాల్తీలు ఉన్నాయే అవి దింపుతాకంటున్నారు, అంతకెళ్ళిందా అది నాకు తెలవాలి. నా గురించి అయితే మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు మోడర్న్ కేఫ్లో భోజనాలు తినాలి, నాకు తెలదు. నా గురించేనా అంటున్నాను. స్టార్ట్ అయిపోయింది, ఇంచక్క వెళ్ళిపోతుంది ఎదరికి. అప్పుడు వేసారు ఏళ్ళు 10 మంది అయితే ఆవిడ మంత్రాలు మామూలు కాదు, రో అని వస్తున్నారు. దేవుని స్తోత్ర. ఏ మంత్రాలు? నా మంత్రాలు కాదు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడైతే చెప్పుతును, ఒరే మంత్రాలు కాదు, యేసునామ స్మరణ అందును అలా చెప్పలే. ఏళ్ళో పట్టపగలు 11 గంటలకి వాళ్ళు ఎంతో చప్పట్లు కొట్టేసి హర్షధ్వని చేశారు, కాళ్ళు చేతులు ఎగురుకుంటా. వాళ్ళు ఎవరో ధన్యులే, దేవుని నమ్ముండాలి. దేవుని స్తోత్ర. నిజంగా వచ్చింది పవర్ కావలసినంత కంటే ఎక్కువ. ఎలాగెళ్ళానో నాకు తెలియదు. 2 పిల్లల్ని ఎత్తుకోవాలి, ఒక్కదాన్ని నుంచోబెడితే అది ఉండదు. ఎవరో ధనం చచ్చిపోతేమో, నిజంగా రాణి చచ్చిపోతేమో, నిజంగా ఉండరాళ్ళు ఏడుతున్నారు. 2 సంకన వేసుకుని సంచిలా పెట్టుకుని పాలు బియ్యం అన్నీ. ఎలా వెళ్ళాను గుణేశ్వర హాస్పిటల్ కళ్ళారా ఎప్పుడూ చూడాల, ఎవరిని అడగరా, ఇంచక్క వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అమ్మా అన్నాను. వచ్చేసి ఇదిగో తీసుకో, రోజు ఇలా పాలు తేము, ఎవరితో పంపుతాకి వెళ్ళలేదు. పాలేళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు తెస్తారు తేయాలి. ఇగో బిల్లు కట్టేసి ఇంటికి వచ్చాయి. మామయ్య చుట్టలు బాగున్నాయా, సిగరెట్లు చాలా బాగున్నాయి. తగ్గలేదా జ్వరం? 10 రోజుల నుంచి తగ్గలేదు. బతకాలని ఉందా? ప్రభుని నమ్ము. మేము నమ్మింది నీకు ఎరుతనంగా ఉందా? ఊపిరితిత్తులు పాడైపోయినాయా? ఉంటావా ఇక్కడ? ఉంటావా? రేపటి నుంచి పాలు ఎవరు తేవు, ఎవరు రావు. ఇక్కడే ఏడుస్తున్నారు, అక్కడ ఏళ్ళు కూడా ఇక్కడే ఉంచేస్తాను. ఎవరినే
ఓ కూతురు ఉంది, పెద్ద కూతురు. బాబు పక్కనే ఉంది, అమ్మమ్మ కూడా. వాళ్ళ అమ్మమ్మ వదలద్దాన్ని. దాంతో ఉంది ఇంతెత్తు పిల్ల. వాళ్ళ నాన్న పక్కన పడుకుని పెద్దది. వీళ్ళిద్దరు ఉన్నారు, ముగ్గురు ఆడపిల్లలు. అప్పుడు నిజంగా నలుగురు. ఓ పిల్ల ఇంటికాడ ఉంది, వాళ్ళకి వెళ్ళిందేమో ధనం చెప్తే నేను. పెద్ద కూతురు అక్కడ. వీళ్ళు కూడా వదిలేస్తాను, అస్సలు రాను. బిల్లు కట్టేసి వస్తారా అన్న. వచ్చేస్తాం, ఇంకా చుట్టలు కాల్చి బతకాలని ఉందా? హాస్పిటల్ అంతా వచ్చేసారు ఈ గదిలోకి. ఎక్కడెక్కడో అరుతున్నానుగా. మా అమ్మాయి ఇది ప్రార్థన చెప్తే చచ్చిపోయిన వాళ్ళు బతికారు. మొన్న మధ్యాహ్నం ఉంది పోవడం. ఏదో అయ్యింది, మొత్తం మీద నడిచి వచ్చింది, ఏదో అయ్యిందని అని. లేకపోతే ఏమవుద్దు అన్న ఇదిలో. ఇదిగో బిల్లు కట్టించుకోడు. ఇప్పుడే టెస్టులు అన్నీ అయినాయి, అవన్నీ చెప్తాక నేను ఇంటాక రాలే. ఇదిగో వంట చేసేస్తాను, నువ్వు కూడా భోంచేసి చల్లబడతానని ఏదో చెప్తుంది. పెరుగు పాలు అన్నీ ఉన్నాయి, చేసుకో. కానీ డబ్బులు కట్టి ఎమ్మటే వచ్చి లేదు వరకుటి తాతనంతో పంపుతామని చెప్పు. ఆ గుణేశ్వరరావు వాళ్ళ స్నేహితులు, వాళ్ళ పొంతలు గారి కొడుకు, డాక్టర్ గారి కొడుకు, వాళ్ళందరూ. కానీ నువ్వు మాత్రం వచ్చేయాలంటే అర్జెంటుగా వచ్చేసాడు. దేవుని స్తోత్ర. ఏగమేఘాల మీద వచ్చాడు, ఏ తెగులు లేదు. దేవుని స్తోత్ర. అప్పుడు నాగలు దున్నేవారు, వ్యవసాయం అంతా చేసేవారు. ఒక్క అతనే నాగలు దున్నటం. నిజంగా నాగలు దున్నుతాకెళ్తే బతికేమరా బాబు అనుకునేవాళ్ళు. అంటే 2-3 గంటల వరకు రారని. కానీ ఏ క్షణం మళ్ళీ నాగలు అక్కడ అవజేసి, ఆయన ఇష్టం, సొంత నాగలు కదా, వచ్చేసేవారు అనుకో. ఆ ఎడ్లని హాయ్ అన్న కాడ వచ్చేసారు బాబు అని దాడ. ఇంటి అల్లపతి గజ 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 వణికేవాళ్ళ. దేవుని స్తోత్ర. కానీ అద్భుతంగా ఆయన ఊపిరితిత్తులు బాగైపోయి, జ్వరం తగ్గిపోయింది. ఊళ్ళో చనిపోతారని చెప్పుకుంటా ఏళ్ళో చెప్పుకుంటున్నాడు. నాయుడు గారు పని అయిపోయింది. నిజంగా దేవుడు అప్పుడు తప్పించింది. మొన్న మధ్యన విజయవాడలో ఆ డాక్టర్లు చెప్పారట, నువ్వు ఎన్ని సిగరెట్ పెట్టెలు కాల్చావు అంటే రోజుకి 4 సిగరెట్ పెట్టెలు. 2 కాల్చితేనే సత్తారు. కానీ నేను బెల్లం ఉండేవాడిని, రాత్రులు పగలు కాల్చేవాడిని. గుణేశ్వర హాస్పిటల్లో అప్పుడే అని ఏడ్చాడంట. ఎవరో డాక్టర్ ఎదురుగుండా. 38 సంవత్సరాల క్రితం నా భార్య అని ఏడ్చాడంట. మా మేనగోళ్ళు అనేవాడు. మళ్ళీ మా ఆవిడని మా మేనగోళ్ళు అనేవాడు. మా అక్క కూతురు ఇన్ని అనేవాడు. ఆవిడ అంటానికి ప్రార్థన ప్రవక్తిని. ఆవిడ అన్న మాటే మాట. ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఇంకొక ట్యాబ్లెట్ లేకుండా ఇంటికి వచ్చాం, అప్పుడు బాగు చేశాడని చెప్పాడు. దేవుని స్తోత్ర. ఆఖరికి ఆయన గురించి ఒక బేపనాయన, ఆయన పేరు ఎస్వి రంగారావు అట, బ్రెయిన్ ఆపరేషన్ అయినా చేయటానికి రెడీ అయ్యి ఉన్న ఆయన. ఇదిగో నువ్వు అడిగావు కదా, ఎల్లుండే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడంట. దేవుని స్తోత్ర. ఎక్కడ? ఏలియా గారు అక్కడ చెప్పాడట. ఎల్లుండా? నా చేతిలో 3 సార్లు పోయింది నీ జీవం, పరమందింది అన్నాడట. ఎన్నందున అక్కడ ఆవిడ ఉందన్నాడంటే. ఎక్కడ? పడాల్లో.